చూస్తూనే రోజులు గడిచిపోతుంటాయి. మళ్ళా ఎలక్షన్లు రానే వస్తుంటాయి. మీదికెళ్ళి వెనకట తిరగలేదు. ఇప్పుడు రాజకీయం అధికారంలో ఉన్నా లేకపోయినా అందరూ 5 ఏళ్లు తిప్పలు పడితేనే ఆఖరికి ఎవరిలో ఒకరు గద్దెనెక్కుతారు. జర్ర లాపర్వా చేసిన పబ్లిక్ వాళ్ళను పక్కకు పెడతారు. అందుకే తెలంగాణలో పార్టీలన్నీ మస్తు తిప్పలు పడుతున్నాయి. నెరీ కారు పార్టీ వాళ్ళు గీ నడమ గట్టినే జోరు పెంచుతుర్రు. గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగను దేశమంతా చెప్పుకునేటట్టు చేయాలని గట్టిగానే తిప్పల పడతాండ్రు కారు పార్టీ వాళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు జిల్లాలన్నీ తిరిగే కార్యం ముంగటేసుకున్నాడు. జిల్లాకో మీటింగ్ పెట్టి వచ్చే నెలల 25 ఏండ్ల పండుగను జాతర తీరుగా చేయాలి అన్నట్టు అందరిని హుషారు చేస్తాండు. తొలత సూర్యాపేటలనే పెట్టిండు మీటింగు. ఇక చూడరు ఏమన్నాడో. చాలా మంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాల రాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. గిట్లా అధికారం వస్తుంటది పోతుంటది, రాంది లేదు అన్నట్టు పార్టీ లీడర్లలో జోష్ నింపిండు సారు. ఇంకేమన్నాడో చూడుర్రే. రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1 కోటి కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట. కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి. కానీ టీఆర్ఎస్ తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొర అని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్ లో పనికిమాలిన చెత్త మాట్లాడి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. సర్కారు వాళ్ళ మీద గట్టిగానే ఎత్తిపోసిండు మాజీ మంత్రి. ఇక చిన్న సార్ వచ్చిండని సూర్యాపేటలో కారు పార్టీ వాళ్ళు మస్తు ధూమ్ ధామ్ చేసిండ్రు. బాట పొడుగుత గులాబీ జెండాలతోని ర్యాలీ తీసిండ్రు. సరే కాదు అట్లుంటే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ లీడర్లు కూడా గట్టిగానే గరం అవుతాండ్రు. 10 ఏండ్లలో వాళ్ళు చేయని పనులన్నీ ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారు చేస్తాంది. ఏం తక్కువైంది చెప్పుర్రే అన్నట్టు కోపానికి వస్తున్నారు. విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలతో పండుగ చేసుకున్నారు. మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? 10 నెలల్లో మేము చేసిన పనుల్ని 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినరా నేను అడుగుతున్నా. కాదన్నట్టు చూస్తుంటే జవడం గట్టిగానే అయ్యేటట్టున్నది. అన్నేమో గాని కారు పార్టీ వాళ్ళు ఇప్పుడే గింతగానం జాతర చేస్తున్నారంటే వచ్చే నెల 27వ తారీఖు నాడు పండగ ఇంకెంత జోరుగా చేస్తారో చూడాలి అనుకుంటారా అందరూ.